అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు బతికి ఉన్న వాళ్ళకి సమస్యలను రూపుమాపడమే కాదు, వారు ప్రేతాత్మ రూపంలో ఉన్నా సరే ఆ ప్రేతాత్మలకు కూడా విముక్తి కలిగించేవారు. అటువంటి ఒక దివ్యమైనటువంటి సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక భక్తురాలు తరచూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వస్తూ ఉండేది. అందువల్ల స్వామివారి శిష్యులకు చాలా పరిచితురాలు, చిరపరిచితురాలు అంటాం కదా, అలా అయ్యింది. ఒకనాడు ఆమె స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారిని శిష్యుని ద్వారా ఒక ప్రశ్న అడిగింది. మా తోటలో చింత చెట్టు 4 ఏళ్లైనా కాపుకి రాలేదు, కారణం తెలుపరు అని ప్రార్థించింది. స్వామివారు అన్నారు, మీ పూర్వీకుల స్త్రీ తోటబావిలో ఆత్మహత్య చేసుకుంది తెలుసా అని అన్నారు. తమ ఇంటి వ్యవహారం స్వామి అక్కడ ప్రస్తావించడం ఆమెకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. మా తాతగారికి 2 భార్యలు. పెద్ద భార్యను ఆయన ఎక్కువగా హింసించేవారట. ఆమె ఆ బాధ తట్టుకోలేక బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది అని విన్నాను అని చెప్తుంది ఈమె. ఆమె ప్రేతాత్మగా ఆ చెట్టును ఆశ్రయించింది. మీరు ఆనంద తాండవపుర అయ్యంగారిని కలిసి ఆమెకు సద్గతి పొందడానికి ఏం చెయ్యాలో అడిగి రామేశ్వరంలో తిలాహోమం జరిపించండి అంటూ ఒక పరిష్కార మార్గాన్ని సూచించారు స్వామివారు. ఈమె అయ్యంగారిని కలుసుకుని పరిహారం కనుక్కొని వెంటనే పరిహారం చేసేసింది. తర్వాత చింత చెట్టు విరగకాయడం మొదలుపెట్టింది. బుట్ట నిండా చింతకాయలు తీసుకుని స్వామికి సమర్పించడానికి వచ్చింది. స్వామి, మా దయవల్ల మా అవ్వకు సద్గతి ప్రాప్తించింది అని చెప్పింది. ఆమెకు మహాస్వామివారు ప్రసాదంతో పాటుగా ఆశీస్సులు కూడా అందించారు. చూసారా, స్వామివారు క్రాంతదర్శులు. 2 తరాల ముందు జరిగిన సంఘటనను చెప్పి పరిహారం సూచించడం వారికే చెల్లింది. అటు ప్రేతాత్మగా ఉన్నటువంటి ఆ ప్రేతాత్మకి ఆత్మ నుంచి విముక్తి కలిగింది, ఇటు ఈమెకి కూడా వాళ్ళ పూర్వీకులకి సద్గతి పొందడానికి కావాల్సిన పరిహారం కూడా సూచించడం జరిగింది. కాబట్టి రామేశ్వరంలో కనుక తిలాహోమం జరిపించినట్లయితే ప్రేతాత్మకి సద్గతి కలుగుతుంది అని చెప్పి మహాస్వామి వారు చెప్పారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.